ప్రజా న్యూస్ ఛానల్ ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. నిన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తో సంప్రదించిన తర్వాత మాట్లాడిన జీవీఎల్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, దానికి ఇంకా 13 రోజులు మిగిలాయని పాలన్నారు. ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ లావణ్యదేవిని 5 ఏళ్లుగా వేధిస్తున్నారు. ఓటర్లకి లంచం ఇవ్వడాన్ని సులభతరం చేసే అన్ని అక్రమ డబ్బు అరికట్టాలి. వైసీపీ రాజకీయ కుట్రలో భాగమే రాష్ట్రంలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుని తక్షణ విధుల్లోకి తీసుకోవాలి. ఉద్యమం చేస్తున్నామనే కారణంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కక్ష కట్టింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు అనే అంశంపై కామెంట్స్. నిన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తో సంప్రదించిన తర్వాత ఈరోజు కార్గిజిస్తాన్లోని భారత రాయబారి శ్రీ అరుణ్ కుమార్ చటర్జీతో మాట్లాడి తెలుగు విద్యార్థుల భద్రత వివరాలు తెలుసుకోవడం జరిగింది అని రాజ్యసభ సభ్యులు ఎంపీ జీబీఎల్ అన్నారు. ఆయన దీన్ని ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కిర్గిజిస్తాన్ అనేటువంటి మధ్య ఆసియా దేశంలో భారత విద్యార్థుల గురించి అనేక మందికి ఆందోళన కలుగుతోంది. ఆ విషయంలో మీకు అప్డేట్ ఇవ్వటం కోసం మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 18వ తేదీ 17-18 తేదీల్లో విదేశ విద్యార్థులపై కిర్గిజిస్తాన్లో ఒక సంఘటన జరిగింది. 2 గంటల పాటు జరిగిన ఆ సంఘటన అక్కడ స్థానికంగా చదువుతున్నటువంటి భారత విద్యార్థుల్ని, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల్ని కొంత ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా ఈ విషయాలపై నా ఆందోళన తెలియచేయడానికి, విద్యార్థుల కుటుంబాలు పడుతున్నటువంటి ఆందోళన తెలియచేయడానికి వెంటనే సరైన చర్యలు చేపట్టాలని చెప్పి కోరటం కోసం నిన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి నేను లేఖ రాసి వారిని సంప్రదించడం జరిగింది. అక్కడ దాదాపుగా 2,000కు పైగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు, 3,000కు పైగా తెలుగు భాష మాట్లాడేటువంటి విద్యార్థులు అక్కడ చదువుతున్నారని, వారి గురించి వారి పేరెంట్స్ కి విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతున్న పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి నాకు భరోసానివ్వటం జరిగింది. అలాగే అక్కడ స్థానిక అంబాసిడర్ తో కూడా మాట్లాడమని సూచించడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ కోసం. సో ఈ రోజు ఉదయం భారత రాయబారి ఎవరైతే కిర్గిజిస్తాన్ లో భారత రాయబారిగా ఉన్నారో, బిష్కేక్ అనేది రాజధాని, కిర్గిజిస్తాన్ రాజధాని, అరుణ్ కుమార్ చటర్జీ గారితో ఈ రోజు దాదాపుగా 20 నిమిషాలకు పైగా ఈ అంశాలపై మాట్లాడటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే అక్కడ పరిస్థితులు పూర్తిగా ఇప్పుడు సామాన్యంగా ఉన్నాయని, భారత విద్యార్థుల్ని ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని, జాగ్రత్తలు మాత్రం స్థానిక ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు వహించాలని చెప్పడం జరిగింది. పదే పదే నేను వారి విద్యార్థుల యొక్క రక్షణ గురించి ప్రశ్నించగా ఎటువంటి భయపడవలసిన ఆందోళన లేదని, ఎవరన్నా వెంటనే వెళ్లాలి అని అనుకుంటే, ఎందుకంటే ఇది పరీక్షలు జరిగే సమయం, కొన్ని క్లాసులకి ఇక్కడ ఎక్కువగా దాదాపుగా 3,000 తెలుగు విద్యార్థులు మెడికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. 17,000 మంది భారత విద్యార్థులు ఉన్నారని చెప్పారు. అత్యధికంగా మెడికల్ ఎడ్యుకేషన్ చదివేవారే. ఇందులో సుమారు 6,000 మంది ఇంకా 13 రోజులే మిగిలింది. కేఏ పాల్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, దానికి ఇంకా 13 రోజులు మిగిలాయని, ముఖ్యంగా తాను విశాఖ ఎంపీగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 13 వచ్చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు జడ్జి, అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ 7 days మేము అదే చేశాము. పార్లమెంట్లో పెట్టిన బిల్లు, అసెంబ్లీలో పెట్టిన బిల్లు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చి అథారిటీస్ అయితే మా ఫండమెంటల్ రైట్స్ ప్రెస్ మీట్ సార్ ఫంక్షన్ హాల్లోనే ఉన్నాం. ఫంక్షన్ హాల్లోనే ఉన్నాం.
పార్లమెంట్ ఏమిచ్చింది వాళ్ళకి అథారిటీస్ ఇచ్చే గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్లో ఈ 30 రాలేదు. అది నేను కోట్ చేసి మరి 18 మరో లెటర్ రాశాను. మరలా ఈరోజు ఇంకొక 3 పేజ్ లెటర్ 12-20కి రాయడం జరిగింది. అది ఆర్ఓ గారికి, ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి, ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తుంది. ఆ తర్వాత జరిగిన విషయాలు మా కోఆర్డినేటర్ తెలియదు. అలాగే మన ఎంపీ క్యాండిడేట్ హారీ గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ వీరందరూ కూడా వెళ్ళి సూర్యం గారు, నేను పర్సనల్గా జగదీష్ గారు, గణపతి గారు, కృష్ణ గారు, ఇతరులు వీరు కూడా వెళ్ళి ఆందోళన కావడం జరిగింది. వారు కూడా లెటర్ రాయడం జరిగింది. ఇక్కడే మేము న్యాయం చేయలేకపోతే పార్లమెంట్లో ఎట్లా న్యాయం చేస్తాం, ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తాం? కనుక మరొకసారి అందులో ఈ 7 రోజులు జరిగిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అన్నీ చెప్పలేదు కానీ టైం లేదు కనుక 2-3 పాయింట్స్ వారు కూడా నెంబర్ 1, ఎస్కోటలో మా ఏజెంట్, మా బ్రదర్లా, మా బావగారు వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్ అయ్యా ఇక్కడ అడగడం జరుగుతుంది, మాకు లేదు, రూల్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్. ఇవన్నీ రికార్డ్ చేశారు. నేను గాజువాకలో ఉంటుండగా మురళీనగర్ 235లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను. అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను 15 minutes వైసీపీ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడ ఎగకుండా అడ్డుకున్నారు. ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ లావణ్యాదేవిని 5 ఏళ్లుగా వేధిస్తున్నారని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమె తన భార్య కావడం వల్ల ఈ వేధింపులని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు. భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు. అలాగే ఒక సైకిల్ వాడిని కారు గుద్దీసింది అనుకోండి, కారు గుర్తుంటే సైకిల్ రోడ్డు పక్షాన్ని ఉంటాం, లేకపోతే కారు రోడ్డు పక్షాన్ని ఉంటాం, డబ్బులు తగిన రోడ్డు పక్షాన్ని ఉంటాం. ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి, బాబు మేము కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది, ఇందులో 9 మంది ఉన్నారు, ఒకరి మీద కేసు పెట్టారు, మిగతా 9 మందిని 8 మంది వదిలేశారు అని చెప్పి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళగొచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళు పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే అలాంటి వాళ్ళందరి పైన అటు ఎవరైతే నాయకుడి పైన మీరు 41 నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు ఒక్కసారి ఆలోచించేయండి. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదా నియంత్ర పాలన అనిపించుకుంటుందా? అదే అడుగుతున్నాం మేము. మీరు గతంలో రాసినటువంటి రాతలన్నీ చూడండి, సాక్షులు వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి. ఆ రాతలు అన్ని కూడా అనేక తప్పుడు రాతలు రాశారు. మరి వాళ్ళ మీద సుమోటోగా మీరు కేసు తీసుకున్నారా? ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు, మేము సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసామని. మరి సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటోగా కేసు ఫైల్ చేశారా? చెప్పండి. ఎన్ఎస్జీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ మీరు కేసు రిజిస్టర్ చేయలేదే? ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమందికి 41 నోటీస్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన బయటకే రానివ్వలేదు, హోటల్లో కూర్చోబెట్టారు, దాడి పొడుగున ఆయనకి ఆంక్షలు విధించారు. మరి ఎంతమంది మీరు సుమోటోగా మీరు కేసు పెట్టారు? కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది, ఈ కుట్రలకు దిగుతుంది, వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని చెప్పి. ఎందుకంటే వైసీపీ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి పాలించడం బ్రిటిష్ వారిలాగా వీళ్ళకి అలవాటైపోయింది. మాట్లాడితే మేము ఇన్ని కార్పొరేషన్లు పెట్టాం, అన్ని కార్పొరేషన్లు పెట్టాం, లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం, ఆ వర్గానికి టికెట్లు ఇచ్చాం అని చెప్పేసి
అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రేపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా. ఎన్ని కుయుక్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. వర్గాల మధ్యన విభేదాలు సృష్టించడమే కాదు, మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ ఉన్నారు. శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, లైన్లో నిల్చున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు. ఆయన అడిగింది ఏంటి, ఇంతమందితో ఎందుకు వెళ్ళిపోతున్నారని నేను చెప్పేసి. తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద చేసుకున్నారు ఎమ్మెల్యే గారు. ఆ సుధాకర్ అనుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూఎస్ నుంచి వచ్చినట్టున్నాడు ఆయన, ఆస్ట్రేలియా నుంచి. తిరిగి ఆయన కొడితే ఈయన మీద కేసు పెట్టారు. ఈయన మీద కేసు పెట్టారు తప్ప శివకుమార్ మీద పెట్టలేదు. అలాగని చెప్పేసి సాక్షి పేపర్లు ఏం రాశారండి, సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకర్ ముందు కొట్టాడు రాశారు. చూడండి ఒకసారి, సాక్షి పేపర్ తెచ్చి చూపించండి ఒకసారి. అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాతలు పోలీసులు కనిపించట్లేదని అడుగుతున్నాను, అధికారులు కనిపించట్లేదని అడుగుతున్నాను. అలాగే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి ఓటర్లకు లంచం ఇవ్వడాన్ని సులభతరం చేసే అన్ని అక్రమ డబ్బు లావాదేవీలను అరికట్టడం ద్వారా ఎన్నికల ప్రక్రియను శుభ్రపరచడానికి ఎన్నికల సంస్కరణలను ప్రారంభించాలని అభ్యర్థన. నేను ప్రొఫెసర్ ముర్రు ముత్యాల నాయుడు, ఇక్కడే నేటివ్ ప్లేస్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తిరువోలు గ్రామం. నేను అనంతపూర్ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి ఇప్పుడు రిటైర్ అయ్యాను. ఇక్కడే స్వస్థలమైన చీడికాడ మండలం తిరువోలు గ్రామంలో ఉంటున్నాను. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే పిలిచినందుకు మీరంతా వచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి. ప్రెస్ మీట్ పెట్టడానికి ఈరోజు కారణం ఏంటంటే 13వ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది. 12వ తేదీ చూశాను మా ప్రాంతం అంతా కూడా, అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక 2 రోజుల ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తరువాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడిని కాబట్టి తర్వాత ఒకే ఒక నమ్మకం నాకు, ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే. అది మొదటిది ఉపాధ్యాయుడు, రెండోది జర్నలిస్టు. ఇది నేను ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు ఇదే చెప్తున్నాను ప్రతి చోట కూడా. వీళ్ళిద్దరే సమాజాన్ని మార్చగలరు. నేను ఉపాధ్యాయుడిని అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా, ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ అయిన మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని అనిపించి ముందుగా ఏం చేశానంటే, ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి లెటర్స్ రాసి పంపించాను నిన్ననే. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్ని రిలీజ్ చేద్దామని, మీ అందరికీ ఇవ్వాలని. ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా, అంటే ఎన్నికల ప్రక్రియ మీద, మొన్న జరిగిన వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను. ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు పిలిచాను. ఎందుకంటే ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది కొత్త కాదు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువ లేదండి ఇప్పటికీ కూడా. దక్షిణ భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది పెద్ద కొత్త కాదు, కానీ ఒక 2 దశాబ్దాలు చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ మొన్న ఎన్నికల ప్రక్రియ, వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే మాత్రం తారాస్థాయికి వెళ్ళింది, అంటే భయపడే స్థాయికి వెళ్ళిపోయింది. నేను చూసేవాడిని, మాది పల్లెటూరు కాబట్టి. ఇంతకుముందు ఎన్నికల్లో ఏం చేశారంటే, రాత్రి భోజనం చేసే టైం కంటే పల్లెటూరులో వేగం భోజనం చేస్తుంటారు. 8 గంటల నుంచి స్టార్ట్ చేశారు ఈ పంపకాలు. ఎన్నికల ముందు రోజు నైట్ ఈ డబ్బులే పంచుతుంటారు కొద్దిగా. బట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత విచిత్రం అంటే, డే లైట్లో పట్టపగలు హ్యాపీగా ఉదయం 8 గంటలకు ఎంతకో స్టార్ట్ చేస్తున్నారు, చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి పూర్తి చేస్తున్నారు.
అన్ని పార్టీలు కూడా. అంటే ఇక అందులో పెద్ద భయపడాల్సింది కానీ ఆలోచించాల్సింది ఎవరు వస్తారని కానీ చూస్తారని కానీ ఏమీ లేదు. పట్టపగలు. ఆ పట్టపగలు కూడా నేను చూశాను. కొంతమందికి ఏంటంటే ఓటుకి 1500 రూపాయలు ఎక్కని ఈచ్ పార్టీ, అంటే 2 పార్టీలు కూడా. అంటే ఇంత ఓపెన్ ప్రక్రియ అయిపోయింది. ఇది అందులో మళ్ళీ రహస్యం కూడా ఏమీ లేదు. అది చూసిన తర్వాత అంటే ఏంటంటే ఇక ప్రజాస్వామ్యం అనేది లేదండి ఆల్మోస్ట్ అని చెప్పాలి. మనం ప్రజాస్వామ్యం ఉందని మనం అనుకుంటున్నాం. మన పేరుకి ప్రజాస్వామ్యం ఉంది, కానీ ప్రజాస్వామ్యం పేరుకే. ఆ తర్వాత ఒక ప్రజాస్వామ్యం అనేది ఇది ధనస్వామ్యం అయిపోయింది. మితస్వామ్యం అంటే కొద్ది మంది చేతిలోనే ఉంది రూలింగ్ అంతా కూడా. మీరు ఏ పార్టీ అయినా, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ఏ పార్టీ అయినా. సో ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, ఎందుకంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన, చిన్న చిన్న విషయాలు కాదు. మీకు ఆర్టికల్ 370 చాలా సాహసోపేతమైన చర్య అది. మీకు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్, మీకు అదేవిధంగా తలాక్, ఇటువంటి అయోధ్య, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్. అటువంటి ఇష్యూస్ను కూడా ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేసి ధైర్యంగా డీల్ చేశారు. సో అందుకనే ఒకే ఒక ఆశతో మరి అటువంటి అతను ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే, ఇప్పటికే మీకు తెలుసా కొన్ని ఆంగ్ల పత్రికలు, విదేశీ పత్రికలు, చైనా అఫీషియల్ డైలీ ఉంది, మీకు మీ అందరికీ తెలుసు, అది గ్లోబల్ టైమ్స్, అదేవిధంగా అమెరికన్ ది గార్డియన్ ఉంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభించాయి. వైసీపీ రాజకీయ కుట్రలో భాగమే రాష్ట్రంలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు అని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆయన ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీతో లాలూచీ పడి ఉన్నారు. ఆ విధముగానే ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లని, వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకుని ఉన్నారు. దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు, డీజీపీ గారు పథకాలు వేశారు, మిగతా అధికారులు వాళ్ళ కనుసన్నల్లో ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు. ఇక రాను ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ముందుకు వస్తున్న కొద్దీ ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత, ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత, వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాలేదు. రాకపోగా ఎన్నికల అధికారుల విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు. కొంతమంది మంత్రులు, వారి ముఖ్యమంత్రి గారి సలహాదారులు వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే, ఎక్కడైతే పోలీసు అధికారులు మార్చారో అక్కడ గొడవలు అయినాయి అని. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, మేము అందరు అధికారులు ఉంటే అసలు గొడవలు కూడా బయటికి రాకుండా మేము ఎన్నికలు నిర్వహించేవాళ్ళం. ఈ అధికారులను మార్చినందువల్ల గొడవలు బయటకు వచ్చినాయి, ఇది కూడా మార్చకుండా ఉంటే బాగుండేది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన. అది ఒక భాగం. రెండో భాగం, ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సలహాదారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ గారు, అలాగే డీజీపీ గారు, వీళ్ళందరూ కలిసి ఒక వ్యూహరచన చేశారు. ఆ వ్యూహరచన ఏమిటంటే, ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని, లక్షణ మంత్రి గారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని, ఇతర విషయాలని అన్నింటినీ ఎండగట్టారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ స్పందన చూసిన తరువాత వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలలో ఇక మనం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును తక్షణ విధుల్లోకి తీసుకోవాలని జనసేన ఇన్ఛార్జ్ రాజు విజ్ఞప్తి చేశారు. మంగళవారం చోడవరంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చని అధికారుల పట్ల గత ప్రభుత్వాల్లో తమకు అనుకూలంగా లేరనే ఒక నిరంకుశ ధోరణితో సాక్షాత్తు సీనియర్ అధికారులను కూడా బాధపెట్టడం అనేది ఏబీ వెంకటేశ్వర గారి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 4.5 సంవత్సరాల నుండి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ చివరికి నెలాఖరికి పదవి విరమణ చేయుచున్న వెంకటేశ్వరరావు గారు క్యాట్ నుంచి వారికి సంబంధించిన ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం చాలా చాలా దురదృష్టం. ఒక వ్యవస్థలో అంత సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లే ఇలా అయిపోతే అసలు ఈ వ్యవస్థని ఎలా ముందుకు తీసుకెళ్తాం? ప్రజాస్వామ్యంలో అసలు విలువలు పెరగాల్సిన విలువలు ఇంత దిగజారిపోతున్నాయి ప్రభుత్వంలో. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ
అంటే రాష్ట్రానికి అధికార గణానికి పెద్దదిగా ఉండాల్సిన మనిషే ఈ రకంగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా, పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా బాధ పెట్టడం చూస్తే ఇంకెవరు నమ్మాలి ప్రజలు? ఆయన కూడా 2-3 నెలలు రిటైర్ అయ్యే చీఫ్ సెక్రటరీ కూడా ఈ స్థాయిలో వారి అధికారం దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే ఏబి వెంకటేశ్వర గారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. కానీ మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక అధికారిని బలి చేయడం అనేది చాలా తీవ్రంగా గర్హనీయం. ఇది చాలా చాలా విచారకరం. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా కూడా సక్రమంగా నడిస్తేనే ప్రజలు మంచి జరుగుతుంది. కానీ ఈ రకంగా సీనియర్ అధికారులను కూడా బాధపడే ప్రక్రియని జనసేన పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తుంది. ఇమ్మీడియట్గా ఏబి వెంకటేశ్వర గారు ఈ నెలాఖరికి పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి వారు వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుని వారిని సక్రమంగా పదవి విరమణ చేసినట్టు చూడాల్సిన బాధ్యతని చీఫ్ సెక్రటరీ తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. పివిఎస్ఎన్ రాజు, ఇన్ఛార్జ్, జనసేన పార్టీ, చోడవరం నియోజకవర్గం. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే అని టీడీపీ నేత ఉమా మహేశ్వర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులంతా జగన్ రెడ్డి మాటలు నమ్మితే ఇంకా అంతే సంగతులు. ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పల్నాడులో రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్సు, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు, ఇంత బహిరంగంగా తాడిపత్రిలో పెద్దిరెడ్డి, ఇంతమంది బహిరంగంగా గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోలే. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేశారు. ఏదింది సిట్ రిపోర్టు? సిట్ ఎవరు ఇంకా బహిరంగంగా బయటకు వచ్చి వైసీపీ పేటీఎం డాగులు బోబో నడుస్తున్నాయి. ఇంకా వీళ్ళ దాష్టికానికి బలైపోయిన పోలీసు అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకొని సస్పెండ్ అయితే దానికి తెలుగుదేశం పార్టీ కారణం అంట. నేను అడుగుతా ఉన్నా, ఏ రోజన్నా ఇన్ని సంఘటనలు మా పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టారు, మా నాయకుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు, నన్ను మాచర్లో చంపబోయారు, గుడివాడలో చంపబోయారు, ఇన్ని సంఘటనల్లో మా పట్టాభి ఇంటి మీద దాడి చేశారు, ఇన్ని సంఘటనల్లో మా కార్యకర్తలు ఎంతోమంది చంపారు. తెలుగుదేశం పార్టీ ఒక్క గొడవైనా ఎక్కడైనా చేసిందా? ఎక్కడైనా సరే. అలాంటిది ఇవాళ మా మీద దాడులు చేసి, మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, మా పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా నాయకుడి ఇంటి మీద దాడి చేసి, మా నాయకుడి ఇంటి మీద ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. మాచర్లో నన్ను చంపపోయి నా మీద కేసు పెట్టారు. గుడివాడలో నన్ను చంపపోయి నా మీద కేసు పెట్టారు. ఇష్టారీతిన పోలీసు వ్యవస్థని నాశనం చేసిన వాడు జగన్ రెడ్డి. దుర్మార్గంగా వాడుకొని వదిలేసిన వాడు